అయోధ్యలో మరికొద్ది సేపట్లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి సంబంధించి ఆలయ పరిసర ప్రాంతాలు కూడా ఒక కనువిందు, ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. మొత్తం జై శ్రీరామ్ అంటూ నినాదాలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భద్రాచలం పట్టణంలో ఒక సందడి వాతావరణం సంబంధించి ఉందని చెప్పుకోవాలి. ఆలయం సంబంధించి అర్చకులు కూడా ఈ ర్యాలీలు దానికి సంబంధించి పాల్గొన్నారు. ప్రస్తుతం మనతోని ఆలయం సంబంధించి అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 500 ఏళ్ల కళ నెరవేరబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులందరి యొక్క కళ సాకారం అవుతున్నటువంటి రోజు ఈ రోజు. ఎన్నో కాలంగా వేచి చూస్తున్నటువంటి చారిత్రకమైనటువంటి ఘట్టం నేడు ఆవిష్కరించబడుతోంది. అయోధ్యలో అభిజిత్ లగ్నంలో 12-20 నిమిషాలకి స్వామివారి యొక్క ప్రతిష్ట, మందిర నిర్మాణం మొదలైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం అనేటువంటిది ఎంతో గొప్పనైనటువంటి విషయం. అటువంటి గొప్పనైనటువంటి ఉత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచల క్షేత్రంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వారు. ఈనాడు స్వామివారికి సువర్ణ పుష్పార్చన, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ శోభాయాత్రగా చాలా విశేషంగా జరుగుతోంది. ఆ తర్వాత సంక్షేప రామాయణ హవనము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భద్రాచలం మొత్తం రామ సంబంధమైనటువంటి నాదంతో, రామనామంతో మారుమోగుతున్నటువంటి రోజు. కేవలం భద్రాచలమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా ఈనాడు రామనామ నినాదంతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలు ఈనాడు సాగుతున్నాయి. అంటే రామచంద్రమూర్తి యొక్క జన్మస్థానం మనం అయోధ్యగా భావిస్తే, ఆయన కర్మస్థానం మనం ఈ భద్రాచల పరిసర ప్రాంతంగా భావించవచ్చు. ఎందుకంటే రామావతార పరమార్థాలైనటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లాంటి అవతార ప్రయోజనాలకి నాంది పలికినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే మనకి భద్రాచలమే. ఆనాడు రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఇక్కడ అంటే భద్రాచల పరిసర ప్రాంతంలో సుమారు 2.5 సంవత్సరాల పాటు సుఖంగా జీవించినట్లుగా మనకి రామాయణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలో ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఒక శిలపైన ఆయన ఆశీనుడవడం, ఆ శిలను దీవించడం, అలా రామదీవెనలు పొందినటువంటి శిలలో ఉన్నటువంటి జీవశక్తి బ్రహ్మ వరప్రభావంతో మేరు దంపతులకు భద్రుడుగా జన్మించడం, మళ్ళా అంటే భద్రుడు జన్మించే సమయానికల్లా రామావతార పరిసమాప్తి అయింది. మళ్ళా భద్రుడు తపస్సు చేయడం వల్ల రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడు మళ్ళా శ్రీరాముడి రూపంలో ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. అలాగా ఇక్కడ అంటే మనకి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి అయోధ్యలో ఆవిర్భవించాడు, సీతాదేవి మిథులలో ఆవిర్భవిస్తే ముగ్గురు కలిసి ఆవిర్భవించినటువంటి ప్రాంతంగా మనకి భద్రాచలం చెప్పబడుతోంది. మళ్ళా అర్చామూర్తిగా ఇక్కడ కొలువు తీరి ఉండటం వల్ల ఈ క్షేత్రం మనకి దక్షిణ అయోధ్యగా కీర్తించడం జరుగుతున్నది. సాయంత్రం వరకు ఎటువంటి కార్యక్రమాలు సంబంధించి టెంపుల్లో ఉండబోతున్నాయి? ఇవాళ ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సంక్షేప రామాయణ హవనము, శోభాయాత్ర, ఆ తర్వాత హవనాంగ సంబంధమైనటువంటి పూర్ణాహుతి, మధ్యాహ్నం నుంచి కూడా సంస్కృత కార్యక్రమాలు, అలాగే సుందరకాండ పారాయణ మొదలైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఆలయ సంబంధించిన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణంలో మాత్రం భద్రాద్రి పట్టణంలో ఒక కన్నువిందు చేస్తుంది. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో కూడా భక్తులు భక్తి పరవశోత్తం కూడా మునుగు తేలుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేంద్ర, సాక్షి టీవీ, భద్రాచలం.